మనకి ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రపంచంలో ఉన్న ప్రజల్ని బాగా ఇన్స్పైర్ చేసినటువంటి గ్రంథాలు కొన్ని ఉన్నాయి. మత గ్రంథాలు తీసేస్తే వ్యక్తుల ద్వారా రాయబడ్డవి. అందులో ద ప్రాఫెట్ ఖలీల్ గిబ్రాన్, ఒక లెబనీస్ ఆథర్ రాసినటువంటి గ్రంథం ప్రపంచంలో ఉన్న చాలామందిని ఆలోచింపజేసింది, జీవితం యొక్క మూలాన్ని తెలుసుకునే విధంగా ఇన్స్పైర్ చేసింది. అట్లాగే పౌలో కోలో రాసినటువంటి ద ఆల్కెమిస్ట్ నాకు బాగా నచ్చినటువంటిది. నువ్వు వెతికేది నీలోనే ఉంది అని చెప్పడానికి ఒక అనాలజీని వాడుకొని రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రేమ కావ్యం అది. అట్లాగే ద మోస్ట్ ఫేమస్ బుక్ ద పవర్ ఆఫ్ నవ్ ఉంది బై ఎక్హార్ట్ టోల్. అట్లాగే కృష్ణమూర్తి గారి నుంచి వచ్చినటువంటి కృష్ణమూర్తిస్ నోట్ బుక్ కానీ, లేకపోతే ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ కానీ, లేకపోతే తెలుగులో వచ్చినటువంటి ఈ విషయమే ఆలోచించడం పుస్తకాలు, అట్లాగే ఓషో గారి ద్వారా వచ్చినటువంటి సాక్షి భావన, సాక్షి సాధన, ఆ తర్వాత అవేర్నెస్, అట్లాగే అతిశ ప్రజ్ఞావేదన లాంటి పుస్తకాలు చాలా 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 ఈ ప్రపంచాన్ని ఆకర్షించాయి. ఇవన్నీ మత గ్రంథాలు కావు, వ్యక్తులు జీవితాన్ని అర్థం చేసుకుని అక్కడి నుంచి అనుభవించి పలువరించినటువంటి మాటలు. అందుకని వాటికి అంత బలం ఉంటుంది. అట్లాగే ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా వల్ల బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన వ్యక్తి గౌర్ గోపాల్ దాస్. ఇతను ఇస్కాన్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్నప్పటికీ జీవితాన్ని ఎట్లా సరళతరం చేసుకోవచ్చు అనే విషయాల గురించి రకరకాల పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో, అంతర్జాతీయ వేదికల మీద, పాడ్కాస్టుల్లో తన వాణి వినిపిస్తున్నారు. ఆయన రాసినటువంటి ఒక పుస్తకం ఈ మధ్య నాకు తారసపడ్డది. దాని పేరు ద లైఫ్స్ అమేజింగ్ సీక్రెట్స్ అని. నేను కూడా ఒక బుక్ భవిష్యత్తులో ఆల్రెడీ రాశాను, దాన్ని ప్రింట్ చేస్తాను, ద బుక్ ఆఫ్ సీక్రెట్స్ అని. అట్లా ఎవరి అవగాహనని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. అల్టిమేట్గా నిర్ణయించుకోవాల్సింది శ్రోతలు, లేకపోతే చదివేవాళ్ళు. సో ఈ పుస్తకం ఒక ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్. ఆ పుస్తకం యొక్క టైటిల్లోనే ఉంది కదా, లైఫ్స్ అమేజింగ్ సీక్రెట్స్ అని. అంటే జీవితానికి సంబంధించిన అద్భుతమైనటువంటి రహస్యాలు. ఇందులో ఒక 10 ముఖ్యమైన అంశాలను ఈరోజు ఈ టాక్ ద్వారా మీకు పరిచయం చేస్తాను. ఇవన్నీ మీకు తెలిసినవే, కానీ తెలియడం వేరు, మనం ఆచరించడం వేరు అని నేను చెప్పాలనుకుంటున్నా. సో మొట్టమొదటి అంశం ఏమిట్రా అంటే, జీవితం అనేది ఒక 4 చక్రాల సమతౌల్యం. అంటే 4 విషయాల్ని బ్యాలెన్స్ చేస్తేనే జీవితం అనే కారు సజావుగా సాగుతుంది. అందులో ఏమిటి అంటే వ్యక్తిగత జీవితం. వ్యక్తిగత జీవితం అంటే నీవు, నీ ఆర్టు, నీ యొక్క యోగా, నీ క్రియేటివిటీ, నీ ఆనందం, నీ ప్రశాంతత, నీ నిద్ర, నీ ఆరోగ్యం, ఇట్లాంటివన్నీ కూడా. ఆ తర్వాత సంబంధాలంటే నీకు ప్రకృతికి ఉన్నది, నీకు మనిషితో ఉన్నది, నీకు వస్తువులతో ఉన్నది, ఇట్లాంటివి. తర్వాత పని జీవితం, నువ్వు బతకడానికి ఏదో చేయాలి కదా, అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఆ ఉద్యోగానికి నీకున్నటువంటి సంబంధం. అట్లాగే 4 సామాజిక సహకారం, అంటే ప్రపంచంలో నువ్వు ఉంటున్నావు కాబట్టి, సమాజంలో నువ్వు ఉంటున్నావు కాబట్టి, ఆ సమాజం కోసం నువ్వేం చేస్తావనే ఈ విషయాల్ని అర్థం చేసుకోకుండా ఆనందంగా ఉండడం అసాధ్యం. ఇది నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని దిశానిర్దేశం చేసేటువంటి 4 ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ అని చెప్తారు గోపాల్ దాస్. ఇది మనకు తెలుసు. కాకపోతే పుస్తకాల్లో ఏం జరుగుతుంది అంటే, మనకు తెలిసిన విషయాన్ని మనం స్పెసిఫిక్గా చెప్పలేం. అంటే పుస్తకాలు రాయని వాళ్ళకి తెలియదు ఆ విషయం. సో ఈ రచయితలు కానీ, ఈ ఆధ్యాత్మికవేత్తలు కానీ విషయాన్ని స్పష్టంగా, నిర్దిష్టంగా స్పెసిఫిక్గా, రూఢిగా చెప్పడం వల్ల మనకి ఆ పాయింటర్స్ తగిలి అక్కడి నుంచి మనం ఆచరించడానికి ఒక ద్వారం ఓపెన్ అవుతుంది. రెండవది అత్యంత ముఖ్యమైనది, కృతజ్ఞతని డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది అన్నీ అనుభవిస్తారు, బట్ దేని పట్ల కృతజ్ఞత చూపించరు. జంతువులకి, పక్షులకు కృతజ్ఞత అవసరం లే. ఎందుకు? అవి ఎవరి మీద ఆధారపడడం లే, ప్రకృతి మీద ఆధారపడుతున్నాయి. ఆ ప్రకృతిలో అవి ఉన్నాయి. కానీ మనిషి మీద ఆధారపడుతున్నాడు, వ్యవస్థ మీద ఆధారపడుతున్నాడు, పక్కింటి వాడి మీద ఆధారపడుతున్నాడు, ఎవరో వ్యవసాయం చేస్తే తద్వారా వచ్చిన పంట మీద ఆధారపడుతున్నాడు, ఎవరో కంపెనీ పెడితే ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తద్వారా వచ్చిన డబ్బుతో తన జీవితాన్ని నిర్మించుకుంటున్నాడు. సో మనిషి కృతజ్ఞత అనేది ప్రదర్శించి తీరాలి. అలాగని నువ్వు ప్రతి ఒక్కరికి దండం పెట్టుకోక్కర్లే. అందుకే మన భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ప్రార్థన అనేటువంటి విషయం ఉంది. సో అంతర్గతంగా ఒక గ్రాటిట్యూడ్ని నువ్వు నిలుపుకో, అంతే, అంతకుమించి ఏం లేదు. తర్వాత మూడవది ఒక ముఖ్యమైన పాయింట్ ఏమిటి, ఆందోళన వద్దు.
ఇవన్నీ మనకు తెలిసినవే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. స్టిల్ తెలిసినంత మాత్రాన ఆచరిస్తున్నామని కాదు. ఆ యోగా చేస్తే ఆరోగ్యానికి మంచిదని ఎంతమందికి తెలియదు? ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు. జంతువులకు తెలియదు కానీ బాగున్నాయి, ఎందుకంటే అవి అనవసరమైన పదార్థం తినవు, అనవసరంగా ఆలోచించవు, వాటి టెరిటరీ దాటి బయటికి వెళ్ళవు, వేరే వాటిని లాక్కోవు, ఏదో సాధించాలని పరిగెత్తవు, ఇవేవి లేవు వాటికి. అందుకని మనిషి కంటే చాలా స్థితిపరంగా అవి చాలా బాగున్నాయి. సో అందుకని ఆందోళన అనిపించుకోవద్దు. సో ఏవైతే నువ్వు చేయగలవో అవి నువ్వు చేయలేని వాటిని వదిలే అని చెప్తాడు గోపాల్దాస్. సో ఏవైతే నీ నియంత్రణ పరిధిలో లేవో అట్లాంటి వాటి గురించి ఆలోచించి శక్తిని వృధా చేసుకోవద్దని ఈ పుస్తకంలో ఆయన స్పష్టంగా చెబుతారు. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనది, ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ థింగ్, సున్నితంగా మాట్లాడడం. అందరికి 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మాట వల్లే వస్తాయని అర్థం చేసుకోరు. నేను చేసిన ఒక టాక్ ఉంది, నోరు వల్ల నీకు వచ్చే సమస్యలన్నీ నిగవు. నువ్వు నోటి ద్వారా తినేది, నువ్వు నోటి ద్వారా మాట్లాడేది, ఈ రెండే నిన్ను నాశనం చేసేది. అందుకని ఎవరైనా నీ ఎదురు ఉన్నప్పుడు వాళ్ళు నీ ద్రోహి కానీ, లేకపోతే నీ శత్రువు కానీ, నీ పక్కింటి వాడు కానీ, నీ ఆటో డ్రైవర్ కానీ, ఎవరైనా సరే అందరితోనూ గౌరవంగా సున్నితంగా మాట్లాడు. బీ హంబుల్ విత్ ఎవ్రీబడి. ఆ తర్వాత సేవని మర్చిపోవద్దు. నిస్వార్థంగా అట్లీస్ట్ రోజులో గంట సేపన్నా సేవ చేయాలి. అంటే నీకు ఏ చేయాలన్నా నీకేదో లాభం వస్తేనే చేస్తానన్న ధోరణి అంత మంచి విషయం కాదు, అంత ఆరోగ్యకర విషయం కాదు. అందుకని డూ సమ్ సర్వీస్. నేను మలక్పేటలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఆ ఏరియాలో ఉన్న కుక్కలన్నిటినీ తన దగ్గరకు తీసుకొని వాటికి ఆహారం అందించేది. నేను ఎప్పుడు ఆశ్చర్యపోయాను, ఎండాకాలం తను రోడ్డు బయట కూలర్ పెట్టింది ఒకరోజు. ఆ కూలర్ ముందు అట్లీస్ట్ 20 నుంచి 30 కుక్కలు పడుకోవడం నేను చూశాను. ఇప్పుడు నేను పార్కులో నీళ్లు పెడుతున్నా, వాటికి అలవాటు కాలేదు ఫస్ట్లో. ఇప్పుడు ఆ పార్కులో ఎక్కడెక్కడ నీళ్లు ఉన్నాయో వాటికి తెలుసు. అవి హాయిగా గేట్ ఓపెన్ చేసుకుని నీళ్లు తాగేసి వెళ్ళిపోతాయి. సేవ రకరకాలుగా ఉంటుంది, అందులో నీ స్వార్థం చూసుకోకు. నిస్వార్థ సేవ అనేది ఒక అల్టిమేట్ సంతృప్తిని ఇస్తుంది. అట్లాగే నీకు సంతోషాన్ని ఇస్తుంది, మానవ సంబంధాలని మెరుగుపరుస్తుంది. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, మనం ఈ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి కాంపిటీషన్ అనేది అనివార్యమైపోయింది. సో అనారోగ్యమైన కాంపిటేటివ్ స్పిరిట్ మంచిది కాదు. నీ శక్తికి మించి గెలవాలనుకోవడం, నువ్వు గెలవడం కోసం వేరేవాడు ఓడిపోవాలనుకోవడం, అందరూ నాశనం అయితే నేను బాగుంటా అనుకోవడం, ఇవన్నీ మంచి లక్షణాలు కాదు. సో అనారోగ్యకరమైనటువంటి పోటీ అది ఎలాంటిదైనా గుర్తించండి, దాన్ని నీ జీవితం నుంచి తీసేయండి. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనది, మళ్ళీ అన్ని ముఖ్యమైనవే, ఆనందంగా ఉండాలని ఎవరికి ఉండదు. మనసు చంచలమైనప్పుడు ఆందోళన ఎవరికి ఉండదు. సో మనసు చంచలము కావద్దు అంటే దానికి ఒక దారి మరణము కానీ, స్మరణము కానీ, నేర్చుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా. సో అట్లాగే ఆధ్యాత్మికత, ఈ లిబరేషన్ కోసం, జ్ఞానోదయం కోసం తర్వాత ముందు జస్ట్ బీ విత్ యువర్ సెల్ఫ్. నీ మనస్సుని ఎక్కడెక్కడో పరిగెట్టకుండా నీ దగ్గరే ఉంచుకునే విధంగా ఎలాంటి పద్ధతి ఉపయోగిస్తే ఆ పద్ధతి పాటించి పర్వాలేదు. 8వది పరస్పరతను గౌరవించడం. అంటే మన పొరుగువారు కానీ, మన ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఇచ్చిపుచ్చుకోవడం మీద దృష్టి పెట్టండి. ఎవరన్నా ఒక తప్పు చేస్తే ఆ తప్పునే పట్టుకొని ఆ వ్యక్తిని మీరు జడ్జ్ చేయొద్దు. ఒక రోజు తర్వాత, ఒక రోజు కూడా అక్కర్లే, నిజానికి మీ మనసు బాగుంటే 1 నిమిషంలోనే మళ్ళీ తిరిగి వెళ్ళి మాట్లాడవచ్చు. సరే, ఎదుటి వ్యక్తి మారకపోతే మనం ఏం చేయలేం, కానీ మీ సైడ్ నుంచి ద్వారాన్ని ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచండి. రెసిప్రోకసీ అంటే పరస్పర సంబంధాలు లేనప్పుడు అసలు మనిషి మనుగడ కష్టమైపోతుంది అన్న విషయాన్ని గుర్తించండి. నాకెవరు వద్దు అనుకోవద్దు, అందరూ ఉండాలి నీకు. చిన్న చిన్న విషయాలకి మానవ సంబంధాలను ధ్వంసం చేసుకోవద్దు. ఒక మనిషితో సంబంధం ఏర్పడడం చాలా కష్టం. ఏదైనా ఒక చిన్న కారణం చేత సమస్య వస్తే సంబంధం చెడిపోకుండా సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలన్నది దీని సారాంశం. ఆ తర్వాత మీ లక్ష్యాన్ని గుర్తించండి. ఈ ప్రపంచంలో ఉన్నందుకు లక్ష్యం వచ్చింది. అసలు ఆ లక్ష్యాన్ని నువ్వు ఎట్లా దేంతో ముడిపెడతావు? విజయంతోనా, నీ కుటుంబ గౌరవంతోనా, నీ వంశ ప్రతిష్టతోనా? ఇప్పుడు నేను చెప్పే మాటలు వింటే మీకు చాలామంది కనిపిస్తారు. కొందరు చేస్తున్నారంటే మా వంశం కోసం అంటాడు, కొందరు చేస్తున్నారంటే మా కుటుంబం బిజినెస్ కాబట్టి చేస్తున్నాం అంటాడు. అట్లా కాకుండా ఏ లక్ష్యాన్ని ఎంచుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావో, ఏ లక్ష్యాన్ని ఎంచుకుంటే నీలో సహజ ధ్యానం ఆవిర్భావం అవుతుందో అట్లాంటి వాటి మీద దృష్టి పెట్టు అని చెప్తున్నాడు ఆయన.
ఇకిగై అనే పుస్తకంలో ఈ విషయాలు చాలా స్పష్టంగా రాసున్నాయి. ఎప్పుడన్నా చదవండి. నేను ఆల్రెడీ ఒక టాక్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి దాంట్లో ఉన్న ముఖ్యమైన అంశాలని చెప్పుకున్నవి ఎన్నిసార్లు చెప్పుకుందాం. ఏమో ఒక్కరు విన్నా కూడా మార్పు అనేది వస్తుంది. ఒక్కరు మారినా కూడా చాలు. ఎవరి ద్వారా నాకేమొద్దు, ఎవరు ఎక్కడున్నారో అక్కడ హాయిగా ఉంటే చాలన్న ఉద్దేశంతో నేను ఇట్లాంటి టాక్స్ అవన్నీ చేస్తున్నాను. నిస్వార్థ సేవ అనేది. అయినప్పటికీ నాకు ఏదో ఒక బహుమతి రావచ్చు, యూట్యూబ్ ద్వారా కొంత డబ్బు రావచ్చు, నేను బతకాలి కదా. సో అందుకని నేను బతకడానికి కావలసిన ఒక ధర్మంలో ఇవి చేస్తూ ఎట్ ద సేమ్ టైం నిస్వార్థంగా చేస్తున్నాను. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనది టేక్ ఎ బ్రేక్. గుడ్డిగా పనిచేస్తూ పోవద్దు, అతిగా మాట్లాడుతూ పోవద్దు, సినిమాలే చూస్తూ పోవద్దు, షార్ట్స్ చూస్తూ పోవద్దు, ప్రయాణాలు చేస్తూ పోవద్దు. టేక్ ఎ బ్రేక్. ఆగండి. ఈ ప్రకృతిలో ఒక చెట్టు ఎట్లా ఊరికి ఎట్లా ఆగి ఉంటుందో నిష్కల్మషంగా, మనస్సు లేకుండా అట్లా ఆగిపోండి. మీతో మీకు సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చే బ్రేక్ చాలా ఉపయుక్తం. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఎవ్రీడే ఎవరికి చెప్పినా చెప్పకపోయినా అట్లీస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ ఒంటరిగా ఉంటాను నా ఇంట్లోనే. అందరూ గౌరవంగా చెప్తాను, నేను ఏకాంతంగా ఉండాలనుకుంటున్నా ఒక గంట సేపు, డోంట్ డిస్టర్బ్ మీ. అట్లాగే ఎవ్వరు ఏకాంతంగా ఉండాలనుకున్నా నేను డిస్టర్బ్ చేయను. అలాగని ఆ గంట సేపు నేను ఏమీ చేయను, ఊరికి ఎట్లా కూర్చొని ఉంటాను. అందరూ అనుకుంటారు ఈ గంట సేపు వృధా అయితే ఎట్లా. అది వృధా కాదు. నువ్వు చెట్టుకు నీళ్లు పోస్తూ పోతే చచ్చిపోతుంది. టేక్ ఎ బ్రేక్. ఏదైనా నేర్చుకునేవాడు బ్రేక్ ఇచ్చినప్పుడే ఆ లర్నింగ్లో ఒక క్వాలిటీ వస్తుందనేది అనుభవం వల్ల తెలుస్తున్నది. సో ఫైనల్గా ఈ గౌర్ గోపాల్ దాస్ ఎవరు అంటే, ఆయన బేసికల్లీ ఇస్కాన్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్నప్పటికీ తను చెప్పే మాటల్లో ఇస్కాన్ ఫిలాసఫీ అంతగా బయట ఏముండదు. ఆయన పర్సనల్గా పాటిస్తాడేమో, ఆయన వేషధారణ చూసి తెలుస్తుంది. నాకైతే ఇంకొక 4-5 years క్రితం ఒక చిన్న ఎవరో యూట్యూబ్లో చూస్తుంటే నేను పక్క నుండి విన్నప్పుడు నాకు అతని చెప్పిన విధానం చాలా నచ్చి నేను కొంత చూశాను. అతను చెప్పేవి దాదాపు అందరూ చెప్పే మంచి మాటలు అతను చెప్తున్నాడు. బట్ చెప్తున్న విధానంలో కాస్త హ్యూమర్, తర్వాత వ్యక్తికి ఉన్న ఒక సహజమైన ఆకర్షణ, ఇట్లాంటివన్నీ కూడా ఒక ప్రభావాన్ని చూపిస్తాయి. అందులో ఏ సందేహం లేదు. ఆ తర్వాత ఆయన కొన్ని పుస్తకాలు కూడా రాశారు. ద వే ఆఫ్ ద మాంక్ అని. ఆ తర్వాత లైఫ్స్ అమేజింగ్ సీక్రెట్స్ ఏమో నేను చూస్తున్నాను కొంత. మెయిన్లీ అందరికీ నచ్చేది హాస్యం అండ్ సరదాగా ఒక విషయాన్ని చెప్పడం, అది చాలా బాగుంటుంది. సో ఆయన చాలా ప్లాట్ఫామ్స్లో మాట్లాడారు. ఇంటర్నెట్లో అనంతమైన కంటెంట్ ఉంది. అందరూ ఏం చేస్తున్నారు, సరే వ్యక్తిగతంగా వాళ్ళు సెమినార్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తుందేమో అది చూసి కుళ్ళుకోకండి. వాళ్ళకి డబ్బులు వచ్చినప్పటికీ అందరూ బాగుండాలని ఎందుకు కోరుకోవాలి? అది అందుకని సరదాగా ఈ పుస్తకాన్ని చదవండి. ఎప్పుడన్నా దొరికితే మీకు నచ్చిన వాళ్ళకు ఒకరికో ఇద్దరికో బహుమతిగా ఇవ్వండి. ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు, విషయం ముఖ్యం. ఏదేమైనా ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందము, శాంతి, ప్రశాంతత ఉండి తీరవలసిందే. ఆధ్యాత్మికత అంటే జస్ట్ గంభీరంగా ఉండటం కాదు, ప్రశాంతంగా ఉండడము, శాంతంగా ఉండడము, నిశ్చలంగా ఉండడం, నిశ్చయంగా ఉండడం. నీ యొక్క ఎగ్జిస్టెన్స్ వల్ల ఎవరికి నష్టం లేకుండా చూసుకోవడం. సరేనా? ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఇక్కడి నుంచి రీ సరస్సు వయసు.